దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీలో ప్రతి వాని దృష్టాంతం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. స్తోత్రం దేవా, వందనాలు దేవా. నీ వాక్యమైన ఎలుగులో అందరికీ తీసుకొచ్చి ఆ ఎలుగులోకి ప్రతి వారిని నడిపించి ఒకరు 2 అంతలుగా, 30 అంతలు, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఆశీర్వాదాలంటే చాలామంది అనుకుంటారు ఇల్లు కట్టుకోవటం, ఇదిగో జాబ్ రావటం, పొలాలు బాగా పండటం, ఆస్తులు ఎక్కువగా రావటం అని అనుకుంటారు. ఆశీర్వాదం అంటే మనం అలా అనుకుంటే లోకంలో చాలామంది మనకంటే ధనవంతులు ఉన్నారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, ఇలా చెప్పుకుంటూ పోతే భూరాజులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళని కూడా దేవుడు దీవించాడా? కాదండి. అయితే ఆశీర్వాదం అంటే ఒక మనిషిని దృష్టాంతం నుంచి మళ్ళించటం, పాపం జీవితం నుంచి మళ్ళించటమే ఆశీర్వాదకరం. ఈ వాక్యం అలాగనే చెప్తుంది కనుక మన జీవితంలో ఏవేవో సంపాదించుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకోవటం మీ భ్రమ. ఆశీర్వాదం అంటే పాపము చేయకుండా బ్రతకటమే ఆశీర్వాదం. దుష్టుడి చొప్పున జీవించకుండా కొనటే ఆశీర్వాదం. హల్లెలూయా.